ఇటీవల కాలంలో రకరకాల ఇన్సూరెన్సుల స్కీమ్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో తాత్కాలిక ఇన్సూరెన్స్ ఒకటే. వీటినే షార్ట్ టర్మ్ పాలసీస్ అంటూ ఉంటారు. అంటే వీటి కాల వ్యవధి చాలా తక్కువ. ఉదాహరణకు గత ఏడాది దీపావళికి ఫోన్పే యాప్ ₹9 ప్రీమియానికి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ని తీసుకొచ్చింది. దీపావళి నాడు బాణసంచ కాల్చేటప్పుడు గాయాలైతే ఈ పాలసీ కింద ₹25,000 వరకు కవరేజ్ ఉంటుంది. ఈ ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ కాల వ్యవధి కేవలం 10 రోజులు. ఇలా ఓ నిర్ణీత వ్యవధికి లోబడి చేసే ఇన్సూరెన్స్ పాలసీల్ని షార్ట్ టర్మ్ పాలసీలు అంటారు. సాధారణంగా వారం రోజుల నుంచి ఏడాదిలోపు కాల వ్యవధి తీసుకునే ఇన్సూరెన్స్లను షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. వీటినే తాత్కాలిక ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్లు ఏడాదికి తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు 3 నెలలు, 6 నెలల వ్యవధికి ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. ప్రీమియం తక్కువగా పడుతుందని దీనిని తీసుకోవడానికి కొందరు ఇష్టపడుతుంటారు. అలాగే ఒక ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక ఇన్సూరెన్స్ కు మారే క్రమంలో తక్కువ కాల వ్యవధి కోసం ఇలాంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. ఇందులో ప్రయాణ బీమా, ప్రమాద బీమా, ఉద్యోగ బీమా, వివాహ బీమాతో పాటు పెంపుడు జంతువులకు కూడా షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. 45 పైసలు కడితే ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇదే తరహాలో ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలు కూడా తక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తూ ఆ ప్రయాణానికి ఇన్సూరెన్స్ ఇస్తాయి. అలాగే కొన్ని ప్రయాణ బీమా పాలసీల ద్వారా అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తినా, లగేజీ చోరీ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్ అన్నీ చేసుకున్నాక చివరి క్షణంలో అనుకోని కారణాల వల్ల పర్యటన రద్దు చేసుకుంటే కూడా రీఎంబర్స్ చేసుకోవచ్చు. ఆపరేటర్ ఆ ట్రిప్ను రద్దు చేసినా మనం పరిహారాన్ని కోరవచ్చు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులు, వైకల్యం, మృతి వంటి వాటికి యాక్సిడెంట్ బీమాతో రక్షణ పొందవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లు ఎక్కువగా ఈ కేటగిరీకి చెందుతాయి. సెలబ్రిటీలు కొందరు తమ అందం, గొంతుతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఇక క్రీడాకారుల్లో కూడా ఒక్కో రకం క్రీడకు ఒక్కో శరీరావయవం కీలకంగా మారొచ్చు. అలాంటి వారికి ప్రమాదవశాత్తు ఆ బాడీ పార్ట్ పనిచేయడం ఆగిపోతే వారి ఆదాయం కూడా ఆగిపోతుంది. అందుకే ఆ అవయవ వైకల్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు తమ శరీర అవయవాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అమితాబ్ బచ్చన్ తన వాయిస్ కు, సానియా మిర్జా తన చేతులకు బీమా చేయించుకున్నారు. ఇదివరకైతే హెల్త్ ఇన్సూరెన్స్ ను జనం పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరికి ఇదొక ఎంత ఇంపార్టెంటో తెలిసొచ్చింది. ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు విపరీతంగా పెరిగాయి. కేవలం హెల్త్ ఇన్సూరెన్సే కాదు, ఇతర పాలసీలు ఇంపార్టెంటే. సైబర్, హోమ్ యూసేజ్ బేస్డ్ షాపే ఇన్సూరెన్స్ వంటి ఎంతో అవసరమని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. కరోనా కల్లోలం తర్వాత ఆరోగ్యం పట్ల ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది. ఎందుకంటే కోవిడ్ బాధితుల్లో కొందరు ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు చేశారు. దీంతో మిగతా వాళ్లు హెల్త్ పాలసీల కోసం ఎగబడ్డారు. కొన్ని రకాల వ్యాధులు, ఇబ్బందుల కోసం సాషే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ కు చాలా ఖర్చయ్యే వ్యాధుల కోసం ఇలాంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇవి షార్ట్ టర్మ్ పాలసీలు కాబట్టి ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. అలాగే కరోనా మహమ్మారి వల్ల బిజినెస్లు దెబ్బతిన్నాయి కాబట్టి వ్యాపారులు చాలా మంది ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. మన దేశంలో ఏటా భూకంపాలు, వరదలు, తుఫాన్ల వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుంది. భూకంపాలు, కొండ చర్యలు కూలడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉండే ప్రాంతవాసులు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. హఠాత్తుగా వచ్చే విపత్తుల్లో నష్టపోతే ఇవి ఆదుకుంటాయి. అంతేకాదు ఉద్యోగులకు ఉద్యోగ బీమా కూడా ఉంది. అనివార్య కారణాల వల్ల అంటే లే ఆఫ్స్, కంపెనీ మూసివేయడం వంటి కారణాలతో అకస్మాత్తుగా ఉద్యోగం పోయినప్పుడు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఇక వర్క్ ఫ్రం హోమ్ తో పాటు ఆన్లైన్ పేమెంట్స్, షాపింగ్ పెరగడం వల్ల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. కొన్ని కార్పొరేట్ సంస్థల నెట్వర్క్ల్లోకి హ్యాకర్లు చొరబడి నష్టం తెచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నష్టాల నుంచి రక్షణ పొందడానికి ఇప్పుడు చాలా మంది సైబర్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక యూసేజ్ బేస్డ్ ప్రొడక్ట్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఒక బైక్ 1,00,000 కిలోమీటర్లు తిరిగే వరకు బీమా తీసుకుంటే దానిని యూసేజ్డ్ బేస్డ్ ఇన్సూరెన్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే వాడినంత వరకు ఇన్సూరెన్స్ అన్నమాట. వివాహ బీమా కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల గానీ, అనుకోని మరణాల వల్ల పెళ్లి ఆగిపోతే ఈ బీమాతో అప్పటి వరకు పెట్టిన ఖర్చులు భర్తీ చేసుకోవచ్చు. ఇక చాలా మంది తాము ఎంతగానో ఇష్టపడు పెంపుడు జంతువులకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అవి అనారోగ్యానికి గురైనా, యాక్సిడెంట్స్ జరిగినా ఈ బీమా ద్వారా రక్షణ పొందవచ్చు.